అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. సాంబమూర్తి గారు పదవీ విరమణ చేసి ఉన్న ఊర్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అది పల్లెటూరు కావడం వల్ల ఇంకా పూర్తిగా టెక్నాలజీ అభివృద్ధి కాలేదు. మూర్తిగారి కొడుకు, కూతురు మంచి ఉద్యోగాలు సంపాదించి సిటీలలో స్థిరపడిపోయారు. ఆయన మాత్రం భార్య రుక్మిణితో కలిసి ఆ ఊర్లోనే ఉంటారు. ఒకరోజు కొడుకు ప్రకాష్ ఫోన్ చేసి తనకి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందని, ఆ విషయం తన తండ్రితో చెప్పాలని అంటాడు. ఫోన్ తీసిన రుక్మిణి, మీ నాన్నగారు ఇంకా బ్యాంకుకి వెళ్ళి ఇంకా రాలేదు. మధ్యాహ్నం అవుతోంది. ఆలస్యం అయ్యేలా ఉందేమో అంటుంది. సరే అమ్మా, నేను సాయంత్రం చేస్తాను. నాన్నగారు వచ్చిన తర్వాత నువ్వు ఈ విషయం చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు కొడుకు ప్రకాష్. మూర్తిగారు మధ్యాహ్నం ఎండలో బ్యాంక్ నుంచి తిరిగి రాగానే, భార్య కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను, ఇప్పటికే ఆలస్యమైంది అంటుంది. భోజనం చేస్తూ, ఈరోజు బ్యాంకులో చాలామంది ఉన్నారు. పాపం మేనేజర్ రంగారావు గారు నన్ను ముందు మీరు వెళ్ళిపోండి అన్నా కానీ, అందరూ ఉన్నారు కదా అని నేను కూడా అలాగే లైన్లో నుంచున్నా. అందుకే ఇంత లేట్ అయింది అంటారు మూర్తిగారు. ఏమండి, మన ప్రకాష్ ఫోన్ చేశాడు మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు. వాడికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందట. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. దాని గురించి పాపం మీతో చెబుదామని ఫోన్ చేశాడు. సాయంత్రం మళ్ళీ చేస్తాను అన్నాడు. మీరు ఇంట్లోనే ఉండండి అంటుంది రుక్మిణి గారు. సరే అని భోజనం ముగించి కాసేపు నడుం వాల్చి సాయంత్రం అయ్యేసరికి లేచి టీ తాగుతూ కూర్చుంటారు. ఉదయమే లేచి వాకింగ్ చేసి, స్నానం చేసి, సూర్య నమస్కారాలు చేసుకుని, కాఫీ తాగుతూ పేపర్ చదువుతారు. ఆ తర్వాత భార్య చేసిన టిఫిన్ తిని టీవీలో వార్తలు చూస్తూ కూర్చుంటారు. ఈలోగా ఎవరైనా ఏదైనా పనికి సాయం రమ్మని అడిగితే వెళ్తారు. మధ్యాహ్నం వేళకి ఇంటికి వస్తారు. భార్యతో కలిసి భోజనం చేసి కాసేపు అలా పడుకుంటారు. సాయంత్రం స్కూల్ అవ్వగానే పిల్లలందరూ వాళ్ళ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో చేరి క్రికెట్ లాంటి ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు మూర్తిగారు. ఎవరికైనా ఏదైనా గాయం అయితే వెంటనే ప్రథమ చికిత్స చేసి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. తర్వాత ఆయన స్నేహితులతో కాసేపు పిచ్చాపాటి చెప్పుకుంటూ ఉంటారు. చీకటి పడేసరికి ఇంటికి చేరుకుంటారు కావలసిన సరుకులతో. అది ఆయన దినచర్య. ఆ రోజు సాయంత్రం ప్రకాష్ మళ్ళీ ఫోన్ చేసి తండ్రికి తన అమెరికా ప్రయాణం సంగతి చెప్తాడు. నాన్నగారు, వచ్చే నెలలో వెళ్ళాల్సి ఉంటుంది, ఏమంటారు అని అడుగుతాడు. మీ ఇష్టం అని చెప్తారు మూర్తిగారు. సరే నాన్నగారు, కానీ మీకు స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ల్యాప్టాప్ కూడా ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది. హాయిగా ఇంట్లో కూర్చుని బ్యాంక్ పనులు, మార్కెట్ పనులు అన్నీ ఫోన్లో చేసుకోక, ఇంకా ఉత్తరాలంటూ పోస్ట్ ఆఫీస్కి, బ్యాంకులో డబ్బులు కట్టడానికి మీరే ఎందుకు వెళ్తున్నారు? అమ్మ కంగారు పడుతోంది మీరు ఈరోజు లేటుగా వచ్చేసరికి అన్నాడు ప్రకాష్. భార్య వంక చూస్తారు మూర్తిగారు. ఆవిడ తలదించుకుంది. మూర్తిగారు ఇలా అంటారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అన్నీ ఫోన్లో, ఆన్లైన్లో అయిపోతున్నాయిరా. కానీ మా చిన్నప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. వాటిలో ఉండే ఆత్మీయత ఫోన్లో మాట్లాడినా ఉండదు. ఇప్పటికీ సైన్యంలో ఉన్నవారికి, సహాయం అవసరం అయిన వారికి నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఆ ఉత్తరాలు చదివి ఎంతో సంతోషిస్తారు. ఇక మార్కెట్, బ్యాంకుకి వెళ్ళడం అంటావా? ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేయాలిరా నేను? కాసేపు ఏదో ఒక పని మీద అలా వెళితే సరదాగా నలుగురిని కలిసినట్టు ఉంటుంది. ఊర్లో విషయాలు తెలుస్తాయి. మొన్న ఆ మధ్య నేను నీరసం అని రోడ్డు మీద పడిపోతే ఆ రిక్షా సాంబయ్య, అదే నా పేరే అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళం కదా, ఆ సాంబయ్యనే నన్ను తీసుకువచ్చింది ఇంటికి. ఒకసారి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మన డాక్టర్ గారిని తీసుకువచ్చింది మన పని మనిషి లచ్చి. నేను టైఫాయిడ్ జ్వరంతో లేవలేని సమయంలో కిరాణా షాప్ సేట్ వచ్చి నా ఆరోగ్యం గురించి విచారించి సరుకులు తనే వచ్చి తెచ్చి ఇచ్చాడు. టీ కొట్టు రంగయ్య వచ్చి కావలసిన కూరలు, మందులు తీసుకుని వచ్చాడు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలా తిరగడం వల్ల అందరినీ పలకరిస్తూ ఉంటాను కాబట్టి. నేను రాని రోజు నాకు ఏమైందో అన్న అనుమానంతో మన ఇంటికి వచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న నాకు అన్నిట్లో సాయం చేశారు. అదే నేను ఎప్పుడూ ఇంట్లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ అన్నీ ఫోన్లో చేసుకుంటూ ఉంటే నన్ను ఎవరు పట్టించుకుంటారా? మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అవసరానికి మనం తోడ్పడకపోతే మనకి మాత్రం ఎవరు సాయపడతారు?
అందుకే నాకు ఇలాగే బాగుంది. రోజూ బయటికి వెళ్ళి అన్ని పనులు చూసుకొని రావటం. ఇంకా మీ అమ్మ సంగతంటావా? నేను ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటుంది. పక్కింటి పంకజం గారితో, పని మనిషి లచ్చితో, ఎదురింటి వర్ధనమ్మ గారితో కాలక్షేపం కబుర్లు బాగానే చెప్పుకుంటుంది. నేను వచ్చేశాక ఇంక ఇద్దరమే కదా ఇంట్లో. ఊర్లో విషయాలన్నీ తనకి నేను, నాకు తను చెప్పుకుంటూ ఉంటాం. చివరగా మీలాగా ఫాస్ట్ ఫుడ్ తిని, ఫాస్ట్ కల్చర్‌లో మేము బతకలేంరా. అందుకే ఓపిక ఉన్నంత కాలం మేము ఇక్కడే కాలం గడిపేస్తాం. ఆ తర్వాత సంగతి ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు అంటారు మూర్తిగారు. కొడుకు ప్రకాష్ కూడా తండ్రి మాటల్లో ఆవేదన, నలుగురి కోసం ఆయన చెప్పే మంచి విషయాలు అర్థం చేసుకుంటాడు. మీ ఇష్టం నాన్న, కానీ మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా మాకు వెంటనే కబురు చేయండి. అంతేకాదు, నేను నా అమెరికా ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నెలకి ఒకసారి వచ్చి అక్కడ మీతో గడుపుతాను. మీకు దూరంగా విదేశాలకు వెళ్ళలేము అంటాడు. ఆ మాటలకి సంతోషంతో ఆనంద బాష్పాలు చేరతాయి మూర్తిగారి కంట్లో. రుక్మిణి గారు కూడా ఎంతో సంతోషిస్తుంది. పల్లెటూరులో ఉండే ఆప్యాయతలు, అనుబంధాలు ఇప్పటికే చెదిరిపోతున్నాయి. టెక్నాలజీ మత్తులో పడి పూర్తిగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళని కూడా పట్టించుకోవడం మానేస్తే మన అవసరాలకు ఎవరూ ఉండరు. కాబట్టి ఆ అనుబంధాలను అలాగే ఉంచుదాం. ఎంతవరకు అవసరమో అంతవరకే ఇంటర్నెట్ వాడకం మంచిది. మితిమీరితే తిప్పలు తప్పవు. ఇంటర్నెట్ లేని ప్రపంచం బంధాలు, అనుబంధాలతో ఉంటుంది. అదండి కథ. ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవడమే మంచిది. అందులో ఈ టెక్నాలజీ అనేది మరీ ముఖ్యమైనది. టెక్నాలజీ పెరిగాక మనిషి జీవితంలో యాంత్రికత మరీ పెరిగిపోయింది. పక్క వాళ్ళెవరో తెలీదు, ఎదురింటి వాళ్ళెవరో తెలీదు. సిటీల్లో అయితే మరి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది సమాజంలో జీవితం. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.